సో ఆకాశమల్లి చెట్టు యాక్చువల్గా స్టాప్ అయిపోయింది పూలు, ఇప్పుడు మళ్ళా కాసినాయి అన్నమాట. ఏమ్మా నువ్వు ఏది చెప్తే అది పద్దు. ఇంకా మళ్ళా నెక్స్ట్ కార్తీక మాసం వచ్చే వరకు ఈ పూలు దొరకవు కాదు. అట్లా బర్రెల దగ్గరికి పోయి పోసి పాలు పిండుకుంటాను, అట్లా బర్రెల దగ్గరికి పోయి పాలు పిండుతాను, అట్లా పోసి ఉంగి ఎందుకు ఎగిచ్చితంటే నేను ఆడబడాల మా అమ్మ ఆడింటికాడ పడతా. వీడియో బాగా వస్తుంది. బాగా నీ వీడియో లేకుంటే మన నేను పట్టుకుంటాను, నువ్వు పోయి పితుకుపో, నేను తీస్తా. పట్టుకునే రాదు నీకు, నేను పట్టుకుంటా. నాకెందుకు రాదు, జస్ట్ ఊరికే యాక్టింగ్ ఎగిచ్చి తంతుంది. అది ఏం తన్నదమ్మా, తన్నది ముద్దు పెట్టుకుంటాది. నేను బాగున్నాయినా, నువ్వేం పెద్ద నేను బాగున్నా. ఊరికే పోజు ఎగిచ్చి తంతది. అది పోజుకే పో చెప్తా, ఊరికే అట్లా పోజు కాడ కూర్చో అంతేనాక పోజు. నేనేం చేయాలి, తన్నది పో బుడుక్స్, ఎందుకు తంతది, ఏమి ఎట్లా తంతాయి ఎట్లా చూస్తుందో. అయి లేదు పో, ప్రామిస్ ఏమందు పో, ఏమందు ఊరికే అట్లా కూర్చో ముందర, ఇంకొంచెం ముందు పో. ఏమందు పో మా బర్రె, ఏమనవమ్మా కింద కూర్చో. బుస్స గాలి పీల్చుకుంటుంది, ఏమంది మా కూర్చో. కింద కూర్చొని పితుకుతానట్లు యాక్టింగ్ చేయి. కూర్చోమ్మా, కింద కూర్చో. చూడండి నన్ను చూసి భయపడుతుంది, నేను భయపడలేదు నిన్ను చూసి. కాదంటే ఏమైనా అంటుంది పాలు పితికినట్లు యాక్టింగ్ చేస్తే. తన్నదు అదే పాలు ఇట్లా పట్టుకొని గిన్నె తంతుందా లేదా తన్నదు. ఏమక్క తంతది ఇప్పుడు బాగా మిస్ అయిపోయినావు. కనిపిద్దాం అనుకుంటే చూడు, కనిపిద్దాం అనుకుంటా. ఐస్ క్రీమ్ కి తేలే, ఇవి రోస్ట్ చేస్తే ఎట్లుంటా. నువ్వు చేస్తావా, చేయి పట్టు, రోస్ట్ చేసి ఐస్ చేయి. ఇవి రోస్ట్ చేసుకో తే బాబే తే. రోస్ట్ అంట అంత లేదప్పా, కొడతా ఇట్లా చక్కెర బాట ఎంత కొట్టినానంటే మళ్ళీ వెళ్ళిపోతావు. దా షుగర్ ఇది పెద్ద స్పూన్ అండి, ఇది ఐస్కి. లీటర్ పాలు, లీటర్ పాలకి ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. ఎక్కువ వేయలే షుగరు, అంతే. ఎక్కువ వేసుకోవద్దండి, స్వీట్ కావాలంటే వేసుకోండి. ఇవి వచ్చి అర గిన్నె దో. అవును, వాళ్ళకి బాగా తెలియాలి కదా. తిను. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఏం కాదు, మంచివి అవి. నాకు నేర్పిస్తావే నువ్వు. ఎంచుకోండి బాయలే, నువ్వు తినుకుంటూ ఐస్ క్రీమ్ అయిపోయావు. నువ్వు అదేమో చెప్తారు టేస్ట్కి ఒకటి అదొకటి అనుకుంటూ. ఒక 20 అండి, ఏమొద్దులండి. లీటరే 20. ఇవి 20 ఏమైనా అట్లా. ఇవి వచ్చి ఒక 6, 10 వద్దు చాలు. ఇప్పుడు ఇవి వచ్చి మిక్సీ పడతాను. ఇది అది మిక్సీ గిన్నె ఉంది చూడు. బాబీ నన్ను ఎందుకు బాబీ సతాయిస్తాను, వాళ్ళకు కూడా అర్థం కాదు బాబీ ఇట్లా మాట్లాడుతుంటే. ఇది ఐస్ క్రీమ్ అని చెప్పినా కదా బాబీ. ఇప్పుడు ఇది పొడి చేస్తున్నాను.
కాదు కదా, ఎక్కువ పొడి చేయకూడదు కదా. అట్లా కాదు, పచ్చగా ఉండాలి. అట్లా కాదులే, నేను చెప్తా కానీ కొంచెము పక్కన తీసుకుంటాను. ఏంటంటే పైన రాత్రిపూట్ల తినేక ఐస్ క్రీమ్లో పైన వేస్తా రాత్రిపూట్ల తినేక తినేకి. ఇది కొంచెమే, ఎక్కువ లేదు ఇది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పాలు వేస్తా. దాంట్లోకి పచ్చిపాలు అంతే. బర్రెపాలు అయితేనే ఫ్యాట్ ఉంటుంది ఎక్కువ, ఆవు పాలలో ఫ్యాట్ ఉండదు. పందిపాలు. ఇది బాగా పట్టాల, మెత్తగా పేస్ట్ అయిపోలా. మొత్తానికి కాఫీ మానేసినాక జుట్టు పెరిగింది నీకు. ఇది ఇట్లా అప్పుడు ఐస్ క్రీమ్ స్మెల్ వస్తుంది. బా అమ్మ మరీ ఇంకా చటాతో ఐస్ క్రీమ్ డే చేస్తావా నువ్వు? మయా ఓరి నాయన 10 లీటర్లు పాలు తెచ్చుకోవాలా నేను. 10 లీటర్లు ఈజీగా తెచ్చుకోవాలా నాయన నేను. అది అయ్యే పని కాదు. ఇప్పుడు కార్న్ పౌడర్ వద్దు, ఇది పెట్టుకొని కార్న్ పౌడర్ వచ్చి లీటర్ పాలకి పెద్ద స్పూన్ అది. అవును, ఇది పెద్ద స్పూను అంత. అవి పౌడర్ చేసుకుని చూపించినావు కదా, కార్న్ పౌడర్. అది దీంట్లోకి పాలు. కార్న్ పౌడర్ కదమ్మా ఇది. అవును, కార్న్ పౌడర్ అని చెప్పాలి కదమ్మా. కార్న్ పౌడరే చెప్పినా కదా. పాలు దీంతో ఒక 6 స్పూన్లు పాలు. ఇది వచ్చి బాగా ఇది వంటలు లేకోకుండా జలాల ఇట్లా. వాళ్ళకి నీ సొగిలి వాళ్ళకు రొంత పోయింది, ఏం చేస్తారు వాళ్ళు. ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇవన్నీ ఈ 3 రెడీ. ఇంకా దీంతో పనిలే. పాలు పెడుతున్నాను. ఇట్లా మందం ఉండే బాండ్లీ తీసుకోండి, లేదంటే మందం ఉండే గిన్నె తీసుకోండి. పల్సన్ ఉండేది తీసుకోవద్దండి. ఇప్పుడు పాలువి లీటర్ పాల్లో కొంచెం పోయినాయి. దేనికి? బాదాంకి, కార్న్ పౌడర్కి. ఇప్పుడు మిగతా పాలన్నీ దీంట్లో పోస్తున్నాను నేను. గట్టి పాలు, బర్రె పాలు. చెప్పిన అడుగుడు వీడియో తీసుకొని వచ్చినావా? పాలు తన్నలే పోలే. నేను పోతాను ఇట్టు చూసి బుర్ర అంటుంది అది. నాకు అప్పుడే తంతుందని ఎరికైంది. వాడి పెరిగిన బుద్ధిమంత పోయినంటే గంజిలో పడతాంటే 1 నెల సేవ చేస్తాంట్రి ఇద్దరు. అబ్బా తగలదు దెబ్బ, ముద్దు పెట్టుకుంటాను. వాటి వరకు పోయినా నేను కూర్చోలే. ధైర్యం ఏంలే, వీడియో కోసం బర్రె పాలు కాదు, బర్రె పంచితం కూడా కాదు. వీడియో కోసం తాపినావు కదా ఆవు పంచితం తెచ్చి కొబ్బరి దాంట్లో పోసి ఎవరు మూసుకో. సబ్స్క్రైబర్లు నడువు చెప్తారు. తగలదులే బావి. పెద్ద పై మీద పెట్టింటే తర్వాత పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అది గప్ గప్ అంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? దీనిలో ఐస్ క్రీమ్ కి ఒక డబ్బా తీసుకోపద్దు. యాడో పెట్టినాను చూడు. ఒక 10 నిమిషాలు తిప్పాలి అవి. పొంగు వచ్చినా కానీ మీగడ కట్టకూడదు అనమాట. మీగడ దీంట్లోనే కలిసిపోవాలి అట్లే. తర్వాత వచ్చి మనకి ఫ్రెష్ మీగడ ఉంటే గిన దీంట్లో ఎంతైనా వేసుకోవచ్చు. అది ముందుది కదా బాబీ, పైన వేయచ్చు. అది బాబీ ఇట్లా చెప్తే నేను ఆఫ్ చేసి వెళ్ళిపోతా. పద్దు ఎప్ప నాకు నేర్పించినాడా? ఎంకరేజ్ చేయరా? అన్నీ ఎప్ప పైన వేసుకుంటాడు. అది ఏమంటా స్కామ్ చేసి ఆ పక్కన అది ఆడ అదే ఇప్పుడు పాలల్లోకి నేను బలి తింటా, నాకు బలి ఇష్టం. ఇది వెన్న ఇది వెన్న కాదు, ఇది మీగడ, పాల మీగడ. ఇది అవునా?
రోజు పాలల్లో తీసి మా అమ్మ నెల రోజు కాగముచ్చుతా నెయ్యి. ఇదేనా పాన అంటే? చాలు కదా బాబీ. పవన అంటే ఇదే. ఓకే. యాడ్ చేస్తారు పవన బర్రెపాలు అమెరికన్ చాలా బాబీ. చాలేమ్మా. హైదరాబాద్ చాయ్. అది ఎత్తి పెట్టాను, దాంట్లోకి వేసేసి అది ఎత్తి పెట్టు. ఏం లే ఇప్పుడు దీన్ని ఇంకా ఇప్పుడే కదమ్మా మీగడ ఇప్పుడు వేయకూడదు. ఏంది నాయన ఫ్రిడ్జ్ అట్లేసి బీరువా వేసినట్లు నీ బలమంతా దాని మీద చూపిస్తున్నావు. ఫ్రిడ్జ్ రిపేర్కి వస్తే నువ్వే పెడతావు. ముయ్యా సౌండ్ ఆడికొచ్చే టవర్ క్లాక్ దగ్గరికి. తిప్పు టవర్ క్లాస్ దగ్గరికి పోయినారు ఇప్పుడు. తిప్పుతాను. ఉత్త పాలే కదా, చక్కెర ఏమీ లేదు. అదే ఏమీ లేదు. ఇప్పుడే వేయకూడదు చక్కెర. దాని మీద మీగడ వచ్చి అంత కలర్ మారినాక అప్పుడే ఇలాచీ పౌడరు ఇష్టమేనా? కొంచెం ఇలాచి బాగుంటుంది. తీసుకోపద్దు. ఆ చిన్న డబ్బాలో పొడి చేసి ఫ్లేవర్ పెట్టిన, బాగుంటుంది. పొడి చేసి పెట్టిన అదే. అవునా? కొంచెం కరివేపాకు కూడా వేస్తావా? అది పొట్టు లేకుండా కరివేపాకు కొత్తిమీర యాపాకు అన్నీ వేస్తా. కొంచెం పొట్టు లేకుండా బాగా పోసింది పాట. బా ఏం స్మెల్ వస్తుంది. పొడి ఆడిచ్చి పెట్టుకున్నా. అయినా ఐస్ క్రీమ్ కి బలం ఉంటుంది స్మెల్. ఇదంతా ఆడిట్ చేసినామండి ఆల్రెడీ నేనే మొత్తం అంతా. బా ఏంది బాబీ అన్ని డౌలు అట్లు చెప్పుకుంటావు? డౌల్ మ్యారేజ్ ఉన్నట్లున్నావే. అత్తయ్య చూడండి. ఏం బో కొంచెం చాలా. చాలు, ఎక్కువ వద్దాం. చాలా ఎక్కువ వద్దు, ఫ్లేవర్ఫుల్ అది తుప్పు పడే దాంట్లో ఇదలు కొట్టి ఇంకా ఉంటే గిన. కొంచెం ఆ తుప్పులో అమ్మకి నేను అన్ని ఇలాచీలు అన్నీ వేసి చాలులే ఆడిచ్చి పెట్టుకొని ఇప్పుడు ఎవరింటికన్నా పోతాం కదా, తినండి మీకు ఏమీ కాదు. వచ్చేటప్పుడు వాళ్ళ గుమ్మం ఉంటుంది కదా ఇట్లా పైన, దాన్ని అట్లా టచ్ చేసి రండి. ఒకవేళ పొట్టుకుంటే 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 ఏం అవసరం లేదులేండి. స్టూల్ వేసుకొని నిచ్చెన వేసుకొని వీడికన్నా వచ్చిన వద్దురా, దాంట్లో కనపడతావు. రా రానైనా ప్రబుద్ధుడా, రాపద్దు వీడికి రాపద్దు. ఏం నీ మొగునికి ఐస్ క్రీమ్ చేయవా? ఏంది నేర్చుకోదండి. ఎందుకు తగ్గుతుంది బాబీ? ఎట్లా తగ్గుతుంది బాబీ? ఇదేమన్నా కదులుతా ఉంటుందా? దీనికి పానం ఉందా? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? కొంచెం రాళ్ళంగా, కొంచెం బాగా కొద్దిగా కలర్ కొంచెం ఎట్లా వస్తుంది? ఇట్లా వేయకూడదు, మీగడ పట్టాలంగా. ఇప్పుడే వాళ్ళు నిజంగా నేర్చుకోరు బాబీ. నా లోపం కాదురా, సన్యాసి వెదవా. ఆర్డర్లే పోయినాం కదా నిన్న సెలక్షన్ దానికి పిలిచి రారా అంటే నేనేందో యాక్టింగ్ చేస్తా అంటే ఏది ఏడ తగిలినాయి దెబ్బలు చూపి, మా ఆయన కొట్టింది దెబ్బలు చూపి అన్న అవుతాడు. ఏంది పద్దు వాడికి నవలాట్లు అయిపోయినాయా? నేను ఆడ యాక్టింగ్ నేను చేస్తాను, దానికి తగ్గట్టు సీరియస్గా ఉండాలి కదా. తాగి వాంచి పడేసిపోయినాడు రా నా కొడక, నువ్వు ఎక్కడ పోయినావురా అంటే మామూలుగా ఏది దెబ్బలు చూపి అని దెబ్బలు కనపడలేదు అంటే అని నవ్వుతున్నాడు. ఆడందరూ నవ్వుతున్నారు. బొంద యాక్టింగ్ చేసినావు. మళ్ళీ ఏందనుకున్నావురా? ఐస్ క్రీమ్ అనుకున్నా, నువ్వేమనుకున్నా? నేను మిఠాయి అనుకున్నా. నీకేం చాలా భలే నవ్వు వస్తుంది ఈ మధ్య. ఇంకా కొంత సంతోషం ఎక్కువైపోయింది లావ్ అయ్యాక. ఎప్పుడైనా సంతోషం అయితే లావ్ అవుతాడు. నేను చెప్పి నువ్వు చేస్తానవా? అబద్ధాలు చెప్పద్దు. ఒక పూట తింటాండి. ఒక పూటకు 3 పూటలు సరిపడంతో ఉప్పు దిగుతానవా? ఇంత ముద్దే. ఆ రోజు డైట్ దోశలు తిన్నట్లా చిన్న ముద్దమా? నీ పొట్టలేక అంత ముద్దైనా పడుతుంది. ఇదే కరుగుతుందో కరగదో
మళ్ళీ తిక్కబోకి అయితే నువ్వు నాకు బాధ అవుతుంది. నాకు తెలుసులే బాబీ, ఎందుకు ఊరికే బాబీ నన్ను ఇది చేస్తావు. చెప్పమ్మా. ఎన్ని ప్లేట్లు తింటుంటే సాగర్ గోబీ? 4 లేదా 5. అయ్యా ఇప్పుడు ఇది పవర్ఫుల్ వస్తుంది. అయిపోయా కరిగిపోయింది కదా. అయిపోయి చెప్పినా కదా నీకు. నువ్వేనా నేర్పించింది? పాలు కొడతా మొగానికి. చెప్పమ్మా. వాడు చెప్తా జొన్న అంటాను ముద్దలు విను. కూడా మీకు నేర్పించినా? అబ్బా జొన్న రొట్టెలు. జొన్న ముద్ద, రాగి ముద్ద అన్ని నేనే. ఎప్పదేం లేదు తొక్క. ఆఖరికి రసం పెట్టించేది కూడా మీరే. అన్ననే నేర్పించాను. లేదు నేను నాకు తినిపించేది కూడా అయిపోయి. నాకన్నా 1.5 సంవత్సరం ముందు పుట్టినాడు. ఇంకా ఇప్పుడు ఏమేమి వేస్తావు దాంట్లో ఇంకా? నన్ను 2 సేపు డిస్టర్బ్ చేయకుంటే ఇది ఐస్ క్రీమ్ లాగా వస్తుందో అప్పుడు బర్ఫీ చెడిపోయి చూడే. గోబీ 4, 5. జస్ట్ 4. ఇప్పుడైతే తగ్గినాడు. బజ్జీలు 40. 40 బజ్జీలు తింటుందంట. అవును, ఫుడ్ ఛాలెంజ్ నీతో పాటు అంటాడు కదా. నేను చేయను నాయనా. అయిపోతా నేను చెప్తే 35 దోశలు తిన్నాడు, నేను తింటానా? ఓయమ్మ నాకు వద్దునైనా అట్లాంటివి. 40 బజ్జీలు తింటారు అత్తే. 40 బజ్జీ నేను బజ్జీలే తిన్నా అసలు. అట్లొద్దు. నాకు పచ్చిమిరపకాయలు అద్దా. చేసి అట్లాంటివి పెడదాం ఛాలెంజ్. ఓయమ్మ అదేంది మనం అనుకుంటే అదేంది జోలో ఆ చిప్స్ కూడా సుమారు 30 తినేటట్టున్నాడు. అంత సినిమా లేదు. దానికి పర్సనాలిటీకి కారానికి సంబంధం ఉండదు. నువ్వు అట్లనే నన్ను ఏందో ఓడగొట్టేకే ఉన్నావులే. వీళ్ళది ఇరికిస్తాను, ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒక్కసారి ఎంటర్ అయితే ఇరుక్కున్నట్టే. ఏమది? కార్న్ పౌడర్ ఇది మళ్ళీ ఇట్లా బాగా అంటే అడుగున ఎప్పుడు ఇట్లా? అడుగున స్టిఫ్ అయిపోయింటుంది. మళ్ళీ ఇట్లా బాగా అనుకోవాలా. కుంకుమ వేద్దామా? ఏయ్ ఉంది కదా. ఇప్పుడే పద్దు అడుగు ఐస్ పద్దు క్రీమ్ లేకపోతే స్వీట్ వేయొచ్చు నాన్న, కుంకుమ పువ్వు. కుంకుమ వేయొచ్చు, బయట ఐస్ కుంకుమ క్రీమ్ లో వేయరు, too expensive కాబట్టి వేయొచ్చు, మనం వేయొచ్చు. వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు పద్దు వేసుకుంటే ఆడుంది చూడు పద్దు డబ్బా. ఏడుంది అత్తే? అదిగో ఆడు పద్దు చూపి. కార్న్ పౌడర్ ఇట్లా ఇట్లా పోయాల. ఇట్లా బిరిగ్గా కలపల్లా. అబ్బా, అమ్మా, ఎంత జిగట్ వచ్చేసింది మా. అటు పద్దు అప్పుడు ఎంత జిగట్ వచ్చిందో. ఏ పగిలిపోయాయా పద్దు పాలు? ఏం బగులుతాయిలే బాబీ, నువ్వేందో చేస్తాను నన్ను. ఇంకోటి మా ఈ పాప అంతా వేస్తాను మా. అంతే వేయకూడదు పద్దు, చాలా రేట్ అది. అత్తయ్య, చాలా రెండు. చాలు, ఇంకోటి వేస్తానంటే ఒకటి ఎట్లుంటే చాలా విష్ణు. పోయేది ఏముంది మహా అయితే కుంకుమ పువ్వు. ఎక్కువ తినకూడదు విష్ణు, మళ్ళీ వేడి అవుతుంటారు. కుంకుమ పువ్వా మా, ఎంత బాగైంది మా ఇది అసలు. అప్ప దిష్టి పెట్టద్దు. ఇక్కడ తీ 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 మళ్ళీ వేద్దు. చెప్పు. షుగర్ వేసేసింది చూడండి. షుగర్ అప్పుడే చూడు ఎంత టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. ఇది ఇట్లా కలుపుతూనే ఉండాలండి. ఏ మాత్రం ఆపేసినా ఆపేసినా అది ఉంటలు అయిపోతాయి. మైసూర్ పాక్ అవుతుందంట. మైసూర్ పాక్ కాదు, ఉంటలు అయిపోతాయి. అది మైసూర్ పాక్. లోఫర్ నా కొడుకుడు, సొగిలి నా కొడుకు. కానీ నేను నిజంగా అంటే సర్ప్రైజ్ అవుతాండి ఏంది తెలుసా, అసలు దాంట్లో మామూలుగా అయితే విప్ క్రీమ్ వేస్తారు తెలుసా. చూసినావా నువ్వు బేకరీస్ లేక ఆడ అయిపోతే ఒక క్రీమ్ వస్తుంది, కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ వేస్తే ఇది వేయకూడదు, కార్న్ పౌడర్ వేయకూడదు. విప్ క్రీమ్ అంటారు. ఓకే, విప్ క్రీమ్ కన్నా ఇట్లా కార్న్ పౌడర్ వేసుకొని మనమే చేసుకుంటేది ఇంకా బెస్ట్ అండి. ఎందుకంటే చాలా హెల్దీ. యాక్చువల్గా కొన్ని విప్ క్రీమ్స్లో మోస్ట్లీ కెమికల్సే ఉంటాయి. ఎందుకంటే దాంట్లో యాడ్ చేసే ఆ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా, అంత మంచివి కాదనమాట. అవి టూ ఎక్స్పెన్సివ్ అయితే ఏమైనా మంచిగా ఉంటుంది, నార్మల్ పద్దు ఇది చాలా చాలా బెస్ట్ అసలు. అదే కొంచెం పాలేసి అట్లా నింటే ఏంటి అది? అదే బాదం డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పాలు కలిపి. ఆ పాలు దాంట్లో 2 ఉన్నాయి చూడు, పొయ్యి బాబీ అట్లా దాంట్లోకి పొయ్యి 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 అవి పొయ్యి అది కడిగి వేసేయండి మా దీంట్లోకి. బేగి చేయితాను అంత వస్తుంది. లేదంటే ఎత్తిపోతుంది. లే కూత కూస్తా ఉంటే చూడు నా కొడుక. చెప్తాను నీకోసం. బా ఏం తయారైంది మా అసలుకి. చూస్తుంటేనే ఐస్ క్రీమ్ స్మెల్ కానీ అంతా టెంప్టింగ్ ఉంది. నీకేనాయనా ఇంకా నీకు నాకు బుద్ధి ఉంటే నీకు డైట్ ఫుడ్ పెట్టాను. కొంచెం టేస్ట్ చేయి. ఇంకా వేయల్లో నువ్వు చేయి బాబీ, నీకు తీపు ఫస్ట్. షుగర్ వేయాలంటే వేస్తా. తక్కువైతే చాలు. పట్టు బాబీ, కాలుతుంది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పట్టు బాబీ, నాలుగు పోతుంది. మామ వద్దు, మనం ఎక్కువ వేస్తాను తెలుసు. చాలు, చాలా సూపర్. షుగర్ చాలు మనకి. ఏమంత పెద్ద స్పూన్ తో 4 వేసినా
కాదంటే అర్ధ లీటర్కి వెళ్ళారు ఎంత వేస్తే మంచిది. ఉండు నేను చెప్తా నువ్వే చెప్పు. చప్పగుంది. చూసినావా నా మాట విను. చూడండి వీని మాటలు వింటే అట్లే ఉంటుంది. కొంచెం ఎక్కువ వద్దు, అంత కూడా వద్దు. అంత వెయ్యల్లా చాలు 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 చాలు, నా మాట. లేదు వెయ్యల్లా. నాకు తెలుసు, నీకు తెలుసా, నాకు తెలుసా. నేర్పించినవని నేనా నువ్వా? వీడంతేనండి, ఏది వేస్తానా ఏది ఎక్కువ వేయనాడు అదే ఇది ఇదే ఇది అని పాట పాడుతుంటాడు. సురకాంతం పాట పాడుతుంటాడు. ఇప్పుడు ఇది ఇట్లనే తిప్పి 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 పిప్పి చేయాలా? మళ్ళా మిక్సీకి వెళ్ళేది అవునా? చల్లగా చేసి అవునవును, విప్ క్రీమ్ లాగా అవుతుంది అప్పుడు. ఇంకా అప్పుడు బాగా క్రిస్పీగా వస్తుంది. క్రిస్పీగా కాదు, తిక్కుగాను. తిక్కుగే కాదు, క్రిస్పీగా అంటే నువ్వేమైనా ఏమి గోబీ మంచూరియా చేస్తున్నావా? యాదైనా బాగా వస్తుంది, స్మూత్గా వస్తుంది. ఇంకా ఆఫ్ చేసేస్తావమ్మా? ఉండు ఉండు, ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు షుగరు కొంచెం తక్కువైంది. వద్దొద్దులే, నా మాటను వద్దు, ఎక్కువ అవుతుంది నా మాటను. టూ మచ్ షుగర్ వద్దు, బయట అమ్మేంతట్లో ఉండకూడదు షుగర్. చప్పగుంది బాబీ. ఇంకా చూడు అన్న అయ్యో ఎక్కువ అయిపోయింది, ఎక్కువ అయిపోయింది. ప్రామిస్ లేదు మా దేవునితో సరిపోయింది. నీకు ఒకవేళ సరిపోలేదంటే నీకు పైన షుగర్ వేసిస్తా. నేను అట్లా వేస్తున్నా. అదేలమ్మ, హరే కృష్ణ టెంపుల్ మెంబర్ కదా నువ్వు. ఉప్పు కారం ఏమి తిన్నాడు అన్న. అది దీంట్లో చేస్తాడంట సన్యాసిలే. ఇది ఎట్లాగా ఆఫా? ఇంకొంచెం ఎంత తిక్కుగా వచ్చింది చూడపద్దు. ఇట్లా రావాల, సరిపోయింది. ఆఫ్ రా. ఇప్పుడు చల్లగా అయినాక మళ్ళా మిక్సీ పట్టి తర్వాత చూపిస్తాను. చల్లగా అయింది కదా, అంతా ఒకసారి వేసుకుంటే పైకి వచ్చేస్తుంది. 2 సార్లుగా వేసుకుందాము. కింద పడిపోతుంది. ఐస్ క్రీమ్ పడి, ఐస్ క్రీమ్ వేస్ట్. బాబీ ఐస్ ఎందుకు బాబీ అరుస్తావు? నేను భయపెట్టిస్తావు కదా. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఏమైందో తెలుసా అండి, జాగ్రత్తగా ఉండండి. ఒకసారి వేడి చేసి అట్లా తిప్పుతా అంటే మా అమ్మ కొట్టిండే ఇట్లా. అంత లేదులే బాబీ, అలా అన్ని అబద్ధాలు చెప్తావు. బాగైందమ్మా? ఇది మూత తిండి ఉండు. చూడండి, ఇట్లా ఇట్లా బుడగలు రావాలా. ఓకే. పెద్ద గెంట తీసుకోమ్మ, అట్లా గెంట తీసుకొని గెంటతో నీట్గా చాకచక్యంగా అనల్లా. ఇట్లా అట్లా అంతా తిప్పుతున్నా. ఏంలే ఉండల్లానే మన పోల్లనే. ఒకేసారి వేయకూడదు, అట్లే ఏమి పైకి వస్తుందా? పైకి వచ్చేది కాదు, అట్లా వేయకూడదు. అంతే 4 times అట్లా వస్తే బాగుంటుంది. చిన్న బొట్టు నుండి చేస్తాను, ఇదే టేస్టే చూడే. ఇంట్లో ఐస్ క్రీమ్ మేము స్కూల్ నుండి వచ్చేసరికి అంతా ఐస్ క్రీములు పెడతాండే, కొన్ని ఐస్ క్రీములు అమ్ముతాండే. బాబీ అట్లా చెప్పినావంట మళ్ళా బాగోదు బాబీ, ఏది మొగాలు కూర్చో చెప్తానా. ఐస్ క్రీమా బాగోద్ది? వద్దు అట్లాంటి మళ్ళా గమ్మనుండు బాబీ, మళ్ళా గమ్మనుండు. అబ్బా నువ్వు ఆ మనుషులతో ఆడుకోవచ్చు. ఇది ఇంకా డీప్ ఫ్రిడ్జ్ లో పైన అది వేసేసి నేను చెప్పినట్లు చెయ్యి. ఉండు బాబీ, ఎందుకు ఊరికే? ఉండు, అట్లే నేను చేయి కడుక్కొని వస్తా. నువ్వు వేసేసాయి, అమ్మ చేతులు బాగాలేవు. చెయ్యి కడుక్కొని వస్తానన్నాను, బాగలేవు గీవులే అని మాట్లాడద్దు అట్లా. నేను ఇప్పుడే కడుక్కున్నాను. ఇప్పుడు ఇదే స్పూనే తీసుకొని 2 సార్లు కలిపి ఇది చేసినాం కాబట్టి మిక్స్ చేయాల. 2 సార్లుగా? 2 సార్లు ఒకేసారి వేస్తే ఏం అయ్యలేదు. 2 సార్లు వేసినాం కాబట్టి అట్లా మిక్స్ చేయాలి అంతే. దీంట్లో పెట్టండి. అట్లా కొట్టాలా? కొట్టాల, మళ్ళీ ఐస్ పోదా. ఇప్పుడు ఇప్పుడు ఇది బాగా దాంట్లో చీమ ఉంది.
చీమ తీసేసి చూసినావా ఇట్లా చూసినాను నేను. బాదాము కాజు అవి రెండు వేసినాం కదా మిక్స్ అవ్వా మళ్ళా పైన ఇట్లా ఊరికే పైన ఒకటేస్తే పైన తినే వాళ్ళకి ఒకటి వస్తుంది బుడుక్స్. నేను చెప్పినా రానిలే. కదా నీకు. లోపల వేసినా కదా అంతే. ఇది అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు మార్నింగ్ మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ చూపెడతాము. మీకు నోరు ఊరితే త్వరగా చేసేసుకోండి. రేపు నువ్వు తినవు కదా ఉపాసము. ఎందుకు ఐస్ క్రీమ్కి ఏం ఉపాసము, ఒక పూట భోజనం చేస్తా అంతే. పెట్టు పద్దు పెట్టే బంగారు చేతులతో పెట్టి మా అమ్మ చేతితో పెడితే చెడిపోతుంది మళ్ళా. ఏమన్నా అనుకో అదే 5లో పెట్టండి. అదేలే ఇది కూడా సెట్ చేసేసినావా ఐస్ క్రీమ్కి? మళ్ళీ అది ఐస్ క్రీమ్కి 5లో పెట్టాలా. వెరీ గుడ్. 6.5 hours later. ఐస్ అండి. ఓపెన్ చేయి. నాకు సూపర్. ఏమంటే ఇంకా షుగర్ ఎక్కువ వేసుకోండి. ఈ దబ్బేసినా కూడా చక్కెర. బాయ్ అండి. సూపర్ అండి.